జై శ్రీరామ్. ఒకరోజు వాల్మీకి మహర్షి తన శిష్యులతో కూడి తమసా నదీ తీరానికి వెడుతున్నారు. వెడుతూ ఉండగా దారి మధ్యలో రెండు పక్షులు, క్రౌంచ పక్షులు అంటారు వాటిని. ఒక ఆడపక్షి, ఒక మగపక్షి ఎప్పుడు జంటగా తిరుగుతూ ఉంటాయి. ఆ క్రౌంచ పక్షుల్లో మగపక్షిని ఒక వేటగాడు తన బాణంతో కొట్టి చంపేశాడు. వెంటనే వాల్మీకి మహర్షికి చాలా బాధ వేసింది. వెంటనే శోకతప్త హృదయంతో ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఆ శ్లోకం ఏమిటి అంటే, మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక మవధీ కామమోహితం. అంటే అర్థం ఏమిటంటే, ఓ ఈ కిరాతకుడా, ఓ వేటగాడా, నువ్వు ఈ రెండు పక్షులు జంటగా విహరిస్తూ ఉంటే దాంట్లో మగపక్షిని నీ బాణంతో కొట్టి చంపేశావు. ఆ జంటకి వాటి విహారానికి నువ్వు ఇబ్బంది కలిగించావు. ఈ తాలూకా అపకీర్తిని నీ జీవితాంతం నువ్వు అనుభవించాల్సిందే. ఆ అపకీర్తిని కూడా నువ్వు పొందుతావు అని చాలా శోకతప్త హృదయంతో ఒక ఛందోబద్ధమైనటువంటి శ్లోకాన్ని అనుకోకుండా చెప్పాడు. ఇదేమైంది, ఒక శ్రీరామ చరిత్రకి అనే ఒక మహాకావ్యానికి ఇది అంకురారోపణగా మారింది. అక్కడి నుంచి బ్రహ్మగారు కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్నవాడి ఆయన ఏమనుకున్నాడైనా, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఇలాగా అనుకోకుండా వాల్మీకి మహర్షి నోటి నుండి వచ్చినటువంటి ఇలాంటి శ్లోకం ఛందోబద్ధమైన శ్లోకం కాబట్టి శ్రీరామాయణ చరిత్రని వాల్మీకి చేత రచింపజేసి దాన్ని ఈ లోకంలో పర్వతాలు, నదులు ఎంతకాలమైతే ఉంటాయో అంతకాలం శ్రీరామాయణ కథాకావ్యం యొక్క చరిత్ర యొక్క గొప్పదనం కూడా అలా నిలిచేట్లుగా ఆయన ఆశీర్వదించారు. దాంట్లో ఆదికావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణ రచనకు అంకురారోపణ జరిగింది. అలాగే కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిచ్చేవ చకార చరితవ్రతః. ఈ కావ్యం అంతా కూడా రామకథ, సీతాచరిత్రం, రావణవధ జరిగినట్లుగా కనిపిస్తుంటుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇదంతా కూడా బ్రహ్మగారి కథ అని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అంచేతను ఈ ప్రారంభం ముందర ఇలాంటి ఒక శ్లోకాన్ని చెప్పుకుని ప్రారంభిద్దాం. జై శ్రీరామ్. స్వస్తి.